సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కే సమస్త స్తోత్రాలు చెల్లుతాయి. మనం ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని అర్థర్థిస్తున్నాము మరియు ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము. ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఉన్న ప్రవక్తలందరిపై శాంతి శుభాలు వర్షించుగాక. నా ప్రియమైన సహోదర సహోదరీలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన ప్రవక్తల కథలు సిరీస్లోని మరొక భాగంలోకి మీకు మళ్లీ స్వాగతం. మీరు మా ముందరి భాగాలను ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి ప్రవక్త మూసా అలైహిస్సలాం వరకు చూడకపోతే మీరు వాటిని మొదట చూడాలని నేను తీవ్రంగా కోరుతున్నాను. ప్రతి ప్రవక్త కథ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది మరియు ప్రతి కథ మనకు విశ్వాసం, ఓర్పు, ధైర్యం మరియు అల్లాహ్పై నమ్మకం గురించిన విభిన్నమైన పాఠాన్ని నేర్పుతుంది. ఈరోజు మనం ఇస్లామిక్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ప్రవక్తలలో ఒకరి గురించి తెలుసుకుందాం. ఆయన ఒక మేకల కాపరి, ధైర్యవంతుడైన యోధుడు, జ్ఞానవంతుడైన రాజు, న్యాయమూర్తి మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త. ఆయనకు ఒక అందమైన స్వరం అనుగ్రహించబడింది. ఆ స్వరం వల్ల పర్వతాలు మరియు పక్షులు కూడా ఆయనతో పాటు అల్లాహ్ను స్తుతించేవి. ఆయనకు జబూర్ అనే దివ్య గ్రంథం ఇవ్వబడింది. ఆయన న్యాయంతో పాలించారు, వినయంతో జీవించారు మరియు సమస్త శక్తి అల్లాహ్దేనని ఎన్నడూ మరచిపోలేదు. ఈరోజు మనం ప్రవక్త దావూద్ అలైహిస్సలాం గారి స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం. దావూద్ అలైహిస్సలాం ప్రవక్త కాకముందు, రాజు కాకముందు ఆయన కేవలం బనీ ఇస్రాయిల్కు చెందిన ఒక సాధారణ మేకల కాపరి. ఆ జీవితం అంటే నిజంగా ఏమిటో ఆలోచించండి. ఒక మేకల కాపరి గంటల తరబడి, కొన్నిసార్లు రోజంతా పూర్తిగా ఒంటరిగా గడుపుతాడు. తన మేకలతో తప్ప మాట్లాడటానికి ఎవరూ ఉండరు. ఏ వినోదం ఉండదు. ఏ దృష్టి మళ్లింపు ఉండదు. మరియు ఆ శూన్యత, ఆ నిశ్శబ్దం ఆయన జీవితంలో అత్యంత గొప్ప బహుమతిగా మారింది. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలో దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ వైపు తిరిగారు. ఆయన తన సమయాన్ని వృధా చేయడం లేదు. ఆయన దానిని ఉపయోగిస్తున్నారు. ఆయన అల్లాహ్ను ఎన్నడూ ఆగని ఒక లయలో పదే స్మరించేవారు. ఎవరూ చూడనప్పుడు కూడా ఆయన హృదయం నిరంతరం తన ప్రభువుతో అనుసంధానించబడి ఉండేది. కథ నిజంగా ప్రారంభం కాకముందే ఆయన కథ నేర్పే మొదటి పాఠం ఇది. గొప్పతనం అనేది బహిరంగంగా ప్రదర్శించబడటానికి చాలా కాలం ముందే ఏకాంతంలో నిర్మించబడుతుంది. ఆ పొలంలో దావూద్ అలైహిస్సలాం ను ఎవరూ చూడలేదు. కాని అల్లాహ్ ఆయనను చూశాడు. మరియు అల్లాహ్ ఆయనను నిశ్శబ్దంగా, ఓర్పుగా ఒక అపారమైన కార్యం కోసం సిద్ధం చేస్తున్నాడు. తరాల క్రితం ప్రవక్త మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ను ఈజిప్ట్ బానిసత్వం నుండి బయటకు నడిపించారు మరియు అల్లాహ్ వారికి ఒక శుభప్రదమైన భూమిని వాగ్దానం చేశాడు. మూసా అలైహిస్సలాం పరమపదించిన తరువాత బనీ ఇస్రాయిల్ కొత్త నాయకత్వంలో చివరికి ఆ భూమిలో ప్రవేశించి స్థిరపడ్డారు మరియు కొంతకాలం వారు అక్కడ బలంగా జీవించారు. మూసా అలైహిస్సలాం తరువాత ఒకరు వచ్చిన ప్రవక్తల ద్వారా మార్గదర్శకత్వం పొందుతూ అల్లాహ్కు దగ్గరగా ఉన్నారు. కానీ కాలక్రమేణా విషయాలు క్షీణించడం ప్రారంభమయ్యాయి. ప్రజలలో చాలామంది అల్లాహ్ మార్గదర్శకత్వం నుండి దూరమయ్యారు. వారు సౌకర్యాలకు అలవాటుపడి, ఐక్యత కోల్పోయి, విశ్వాసంలో బలహీనపడ్డారు. మరియు ప్రజలు తమను బలంగా చేసిన విషయాన్నే వదిలేసినప్పుడు వారి బలం అదృశ్యం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఖచ్చితంగా అదే జరిగింది. వారి శత్రువులు జాలూత్, గోలియత్ అనే రాక్షస యోధుడు నాయకత్వం వహించిన ఒక క్రూరమైన మరియు శక్తివంతమైన ప్రజలు వారికి వ్యతిరేకంగా లేచారు. జాలూత్ బలగాలు దండయాత్ర చేసి వారిని ఓడించి బనీ ఇస్రాయిల్ పవిత్రంగా భావించిన దానిని కూడా స్వాధీనం చేసుకున్నాయి. మూసా అలైహిస్సలాం కాలం నుండి అందించబడుతున్న మంజూషం అర్క్ ఇది అల్లాహ్ వారితో చేసుకున్న నిబంధనకు సంకేతం. వారి భూమి తీసుకోబడింది. వారి ఇళ్ళు నశించాయి. వారి ప్రజలు అవమానించబడ్డారు మరియు చెల్లాచెదరయ్యారు. ఈ విచ్ఛిన్నమైన, తీవ్ర నిరాశ స్థితిలోనే బనీ ఇస్రాయిల్ ప్రజలు చివరికి తిరిగి మళ్లారు. మొదట పూర్తిగా అల్లాహ్ వైపు కాదు, ఆ సమయంలోని తమ ప్రవక్త వైపు వెళ్లి తమను ఐక్యం చేసి
కోల్పోయిన దానిని తిరిగి పొందేందుకు యుద్ధంలో నడిపించగల ఒక రాజును నియమించమని ప్రార్థించారు. అల్లాహ్ తాలూత్, సాల్ అనే వ్యక్తిని వారి రాజుగా ఎన్నుకున్నాడు. కానీ ఈ కథలో చాలా అందమైన మరియు నిజాయితీగల విషయం ఉంది. చాలా మంది ఫిర్యాదు చేశారు. వారు, ఆయన ఎందుకు రాజు కావాలి? ఆయన ధనవంతుడు కాదు, రాజకుటుంబానికి చెందినవాడు కూడా కాదు అని అన్నారు. మరియు ప్రవక్త ఈ రోజుకు మనకు వర్తించే మాటలతో వారికి సమాధానం ఇచ్చారు. నిజమైన నాయకత్వం అనేది సంపద లేదా వంశపారంపర్యత గురించి కాదు. అది ఒక వ్యక్తి హృదయంలో అల్లాహ్ ఉంచిన జ్ఞానం మరియు బలం గురించి. జాలూత్ పైకి దండెత్తడానికి తాలూత్ ఒక సైన్యాన్ని సమకూర్చాడు. కాని మార్గమధ్యంలో అల్లాహ్ వారిని పరీక్షించాడు. వారు ఒక నది వద్దకు వచ్చారు. తాలూత్ వారితో ఇలా అన్నాడు: అల్లాహ్ మిమ్మల్ని ఒక నదితో పరీక్షిస్తాడు. దాని నుండి తాగేవాడు నావాడు కాడు, మరియు తన చేతితో ఒక్క దోసిలి నీరు తీసుకునేవాడు తప్ప దానిని రుచి చూడనివాడు నావాడు. సైన్యంలో ఎక్కువ భాగం స్వయం నియంత్రణ లేకుండా ధారాళంగా నీటిని తాగేశారు. చాలా కొద్దిమంది మాత్రమే విధేయత చూపి ఆగిపోయారు. వారు నది దాటేసరికి సైన్యం సంఖ్య బాగా తగ్గిపోయింది. మిగిలిన వారు జాలూత్ యొక్క భారీ బలగాలను చూసి, ఈరోజు జాలూత్ మరియు అతని సైనికులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదు అని అన్నారు. కాని ఆ చిన్న, విశ్వాసపాత్రమైన గుంపులో మనలో ప్రతి ఒక్కరికీ ఒళ్ళు గగుర్పొడిచేలా ఒక మాట చెప్పిన ప్రజలు ఉన్నారు. అల్లాహ్ అనుమతితో ఎన్నో చిన్న గుంపులు పెద్ద గుంపులను అధిగమించాయి. మరియు అల్లాహ్ సహనశీలులకు తోడుగా ఉంటాడు. అది సంఖ్యలను లెక్కించే సైనికుల మనస్తత్వం కాదు. అది పరిస్థితుల కంటే అల్లాహ్ను ఎక్కువగా నమ్మే ప్రజల మనస్తత్వం. మరియు ఆ చిన్న, విశ్వాసపాత్రమైన గుంపులో ఎక్కడో యువకుడైన దావూద్ అలైహిస్సలాం నిలబడి ఉన్నారు. జాలూత్ కూలిపోయిన తర్వాత దావూద్ అలైహిస్సలాం కు అంతా మారిపోయింది. ఆయన ధైర్యం మరియు విశ్వాసం అందరి ముందు నిరూపించబడ్డాయి. అల్లాహ్ ఆయనను మరింతగా ఆశీర్వదించాడు. చివరికి ఆయన తాలూత్ రాజు కుటుంబంలో వివాహం చేసుకున్నారు. మరియు తాలూత్ మరణానంతరం అల్లాహ్ దావూద్ అలైహిస్సలాం కు రాజ్యాన్ని ప్రసాదించాడు. ఈ ప్రయాణం గురించి ఆలోచించండి. ఒకప్పుడు మేకలు మరియు నిశ్శబ్దం తప్ప ఏమీ లేని ఒక కుర్రాడు. ఇప్పుడు అల్లాహ్ మార్గదర్శకత్వంలో పాలిస్తున్న ఒక రాజు. కాని దావూద్ అలైహిస్సలాం ను నిజంగా అద్భుతమైన వ్యక్తిగా నిలిపినది ఇక్కడే ఉంది. అధికారం ఆయన హృదయాన్ని ఎన్నడూ మార్చలేదు. ఆయన అహంకారిగా మారలేదు. తనను మలిచిన ఆ పొలాలను, ఆ నిశ్శబ్దాన్ని, అల్లాహ్కు ఉన్న ఆ సాన్నిహిత్యాన్ని ఆయన మరచిపోలేదు. ఆయన అదే వినయపూర్వకమైన మేకల కాపరి హృదయాన్ని సింహాసనంపైకి తీసుకెళ్లారు. దావూద్ అలైహిస్సలాం గారి అద్భుతాలు. అల్లాహ్ ప్రవక్త దావూద్ అలైహిస్సలాం కు నిజంగా అసాధారణమైన కానుకలను అనుగ్రహించాడు. అల్లాహ్ ఆయనపై జబూర్ అనే పవిత్ర గ్రంథాన్ని అవతరింపజేశాడు. అది స్తుతులు, జ్ఞానం మరియు అల్లాహ్ మహిమలతో నిండి ఉంది. మూసా అలైహిస్సలాం కు తౌరాత్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఖురాన్ ఇవ్వబడినట్లే ఇది దావూద్ అలైహిస్సలాం కు అవతరించబడిన దివ్య గ్రంథం. ప్రకృతి కూడా స్పందించేంత అందమైన స్వరం. దావూద్ అలైహిస్సలాం ఖురాన్ దివ్య గ్రంథాన్ని పఠిస్తూ అల్లాహ్ను స్తుతిస్తున్నప్పుడు ఆయన స్వరం ఎంత హృదయవిదారకంగా, ఎంత అందంగా ఉండేదంటే పర్వతాలు ఆయనతో పాటు ఆ స్తుతులను ప్రతిధ్వనించేవి మరియు పక్షులు కూడా ఆగి ఆయనతో ఏకమై అల్లాహ్ను స్తుతించేవి. ఊహించండి, సృష్టియే ఒక మానవుడితో కలిసి ఆరాధనలో పాల్గొంటోంది. ఇనుము ఆయన చేతుల్లో మట్టిలా మెత్తగా మారేది. ఇది ఆయన కథలోని అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతాలలో ఒకటి. అల్లాహ్ దావూద్ చేతుల్లో ఇనుమును నిప్పు లేకుండా, కొలిమి లేకుండా మెత్తగా మరియు ఎలా పడితే అలా మోల్డ్ అయ్యేలా చేశాడు. యుద్ధంలో సైనికులను రక్షించడానికి గొలుసుకట్టు కవచాలను, చైన్మెయిల్ ఆర్మోర్ తయారు చేయడానికి ఆయన ఈ కానుకను ఉపయోగించారు. మరియు మిమ్మల్ని లోతుగా కదిలించే విషయం ఇక్కడ ఉంది. తన వద్ద ఒక రాజ్యం, ఖజానా ఉన్నప్పటికీ దావూద్ అలైహిస్సలాం రాజ్యం యొక్క సంపదపై జీవించడానికి నిరాకరించారు. ఆయన తన సొంత చేతులతో పనిచేశారు. తాను తయారుచేసిన కవచాలను విక్రయించారు మరియు తాను స్వయంగా సంపాదించిన దాని నుండి మాత్రమే తిన్నారు. ఒక రాజు
పూర్తి విలాసవంతమైన జీవితాన్ని గడపగలిగే వ్యక్తి. దానికి బదులుగా వినయం, నిజాయితీతో తన రెండు చేతులతో పనిచేయడానికి ఎంచుకున్నారు. తీర్పు చెప్పడంలో సరిసాటి లేని జ్ఞానం దావూద్ అలైహిస్సలాం న్యాయంతో మరియు లోతైన పరిశీలనతో వివాదాలను తీర్చడంలో ఉన్న అద్భుతమైన సామర్థ్యానికి పేరుగాంచారు. ఇతరులు పరిష్కరించలేని సమస్యలను ఆయన పరిష్కరించేవారు. పరీక్ష. వినయంలో ఒక పాఠం. దావూద్ అలైహిస్సలాం వంటి ప్రియమైన మరియు ఆశీర్వదించబడిన ప్రవక్త కూడా అల్లాహ్ చేత పరీక్షించబడ్డారు. మన అంతస్తు ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ మనం మానవులమేనని, మనకు అల్లాహ్ క్షమాపణ అవసరమని ఆయనకు మరియు మనందరికీ గుర్తు చేయడానికి. ఇద్దరు వ్యక్తులు తమ వివాదంతో దావూద్ అలైహిస్సలాం వద్దకు వచ్చిన ఒక క్షణం గురించి ఖురాన్ మనకు చెబుతుంది, రాజుగా ఆయన తీర్పును పరీక్షించడానికి. ఆ కేసుకు త్వరగా స్పందిస్తూ దావూద్ అలైహిస్సలాం తరువాత ఆలోచించి ఇరువైపులా పూర్తిగా వినడానికి ముందే తాను త్వరపడి మాట్లాడేనేమో అని భయపడ్డారు. ఆ విషయాన్ని గ్రహించిన మరుక్షణమే ఆయన ఎలాంటి నెపాలు చెప్పలేదు. ఆయన రాజుగా తన అహంకారాన్ని కాపాడుకోలేదు. ఆయన అల్లాహ్ ముందు సాష్టాంగ ప్రణామం సజ్దా చేశారు. ఏడుస్తూ సంపూర్ణ వినయంతో తన ప్రభువు వైపు తిరిగి క్షమాపణ కోరారు. ఆయన కథలోని అత్యంత అందమైన పాఠాలలో ఇది ఒకటి. ఒక రాజు, ఒక ప్రవక్త, ఒక మానవుడు చేరుకోగల అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా నేను పొరపాటు చేసి ఉండవచ్చు అని చెప్పి పశ్చాత్తాపంతో అల్లాహ్ ముందు తలవంచేంత వినయం కలిగి ఉన్నారు. సాధారణ ప్రజలమైన మనం తప్పిదం చేశామని అంగీకరించడానికి ఎన్నిసార్లు నిరాకరిస్తాము? మనం తలవంచడానికి బదులు మన అహంకారాన్ని సమర్థించుకుంటాము. దావూద్ అలైహిస్సలాం మనకు చూపిస్తారు, క్షమాపణ చెప్పేంత వినయం ఉన్న హృదయాలే అత్యంత బలమైన హృదయాలు. ఆయన ఆరాధన మరియు ఆయన కన్నీళ్లు. సంపద, అధికారం మరియు బాధ్యత కలిగిన రాజు అయినప్పటికీ దావూద్ అలైహిస్సలాం మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆరాధకులలో ఒకరిగా నిలిచారు. ఆయన ఒక ప్రత్యేకమైన ఉపవాస శైలికి గుర్తుంచుకోబడ్డారు. ఒక రోజు ఉపవాసం ఉండటం, మరుసటి రోజు ఉండకపోవడం. ఆయన జీవితమంతటా ఈ పద్ధతిని కొనసాగించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత దీనిని అల్లాహ్కు అత్యంత ప్రియమైన ఉపవాస రకంగా వర్ణించారు, మరియు ఇది నేటికీ సౌమ్ దావూద్ గారి ఉపవాసంగా పిలువబడుతుంది. ఆయన తన రాత్రులను విభజించేవారు, నిద్రకోసం కొన్ని భాగాలు మరియు రాత్రి ప్రార్థనలలో నిలబడటానికి సుదీర్ఘ భాగాలు. ఎవరూ చూడనప్పుడు చీకటిలో అల్లాహ్ ముందు ఏడుస్తూ గడిపేవారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఒక రాజు రాత్రి వేళ తన ప్రభువు ముందు ఒంటరిగా ఏడ్చేవాడు. అల్లాహ్కు నిజమైన సాన్నిహిత్యం అంటే ఇలా ఉంటుంది. అది మీ వద్ద ఎంత ఉందనే దాని గురించి కాదు, మీకు దానిని ఇచ్చిన వానిని మీరు ఎంత తరచుగా గుర్తుంచుకుంటారనే దాని గురించి. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం గారి దుఆలు. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం నిరంతరం అల్లాహ్ వైపు మరలడానికి గుర్తుంచుకోబడ్డారు, స్తుతులలో, భయంలో మరియు పశ్చాత్తాపంలో. ఆయనకు సంబంధించిన మరియు ఆయన కథలో పేర్కొనబడిన కొన్ని అందమైన ఆధ్యాత్మిక అలవాట్లు. అల్లాహ్ యొక్క నిరంతర స్మరణ. అల్లాహ్ను ఎంత నిరంతరంగా గుర్తుంచుకునేవారంటే ప్రకృతి కూడా ఆయనతో పాటు ఈ స్మరణలో పాల్గొనేదని చెప్పబడేది. ఇస్తిగ్ఫార్. తాను పొరపాటు చేశానేమో అని భయపడిన మరుక్షణమే సజ్దాలో పడి నిజాయితీగా అల్లాహ్ వైపు మరలడం. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన హృదయం. తన రాజరికం, సంపద మరియు అద్భుతాలు ఉన్నప్పటికీ ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఎన్నడూ అహంకారం చూపలేదు. హజ్రత్ అబూ దర్దా రజియల్లాహు అన్హు నివేదించిన ప్రకారం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, దావూద్ అలైహిస్సలాం ఈ క్రింది దుఆ చేసేవారు. అల్లాహుమ్మా ఇన్నీ అసలుక హుబ్బక వ హుబ్బ మై యోహిబ్బుక వల్ అమలల్లజీ యుబల్లిగుని హుబ్బక్. అల్లాహుమ్మ జల్ హుబ్బక అహబ్బ ఇలయ్య మిన్ నఫ్సీ వ అహ్లీ వ మినల్ మాయిల్ బారిక్. ఓ అల్లా, నేను నీ ప్రేమను, నిన్ను ప్రేమించే వారి ప్రేమను మరియు నీ ప్రేమను పొందేలా చేసే కర్మాచరణను నిన్ను వేడుకుంటున్నాను. ఓ అల్లా, నీ ప్రేమను నా ప్రాణం కంటే, నా కుటుంబం కంటే మరియు చల్లని నీటి కంటే నాకు అత్యంత ప్రియమైనదిగా చేయి. ఆయన మరణం మరియు వారసత్వం. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం ఆరాధన.
న్యాయం మరియు తన ప్రజల సేవతో నిండిన సుదీర్ఘ జీవితాన్ని గడిపారు. ఆయన సమయం వచ్చి పరమపదించినప్పుడు ఆయన కేవలం ఒక రాజ్యాన్ని మాత్రమే కాక తరతరాల పాటు ప్రతిధ్వనించే వినయం, ధైర్యం మరియు అల్లాహ్ సాన్నిహిత్యం యొక్క వారసత్వాన్ని వదిలివెళ్లారు. ఆయన కుమారుడు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం ఆయన ప్రవక్తతను మరియు ఆయన రాజ్యాన్ని రెండింటినీ వారసత్వంగా పొందారు. మరియు మనం తదుపరి భాగంలో చూసేటట్లుగా అల్లాహ్ సులైమాన్ అలైహిస్సలాం ను ఆయన తండ్రి కంటే మించిన అద్భుతాలతో ఆశీర్వదించాడు. ఇందులో జంతువులతో మాట్లాడే మరియు జిన్నులను శాసించే సామర్థ్యం ఉంది. ఈ రోజు కోసం పాఠాలు ముగించే ముందు ఈ కథను మన సొంత జీవితాల్లోకి తెచ్చుకుందాం, ఎందుకంటే నిజంగా ఈ కథలు ఉండేది అందుకే. మీ నిశ్శబ్ద, ఎవరూ చూడని క్షణాలు చాలా ముఖ్యమైనవి. దావూద్ అలైహిస్సలాం యొక్క గొప్పతనం ఎవరూ చూడక ముందే ఆ పొలాల నిశ్శబ్దంలో నిర్మించబడింది. మీరు ఇప్పుడు ఏకాంతంలో ఏమి చేస్తున్నా, మీ ప్రార్థనలు, మీ చిన్న ప్రయత్నాలు, మీ పోరాటాలు, అల్లాహ్ వాటిని చూస్తున్నాడు మరియు ఆయన మిమ్మల్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. గెలవడానికి మీరు అత్యంత బలవంతులు కానవసరం లేదు. మీరు మీ సమస్య కంటే అల్లాహ్ను ఎక్కువగా నమ్మితే చాలు. మీ జాలూత్ ఒక అప్పు కావచ్చు, ఒక అనారోగ్యం కావచ్చు, ఒక భయం కావచ్చు, ఒక చెడు అలవాటు కావచ్చు. దానిని జయించడానికి మీకు రాక్షస బలం అవసరం లేదు. మీకు ఒక నిష్కల్మషమైన హృదయం మరియు ఒక నిజాయితీగల ప్రయత్నం ఉంటే చాలు. అధికారం అనేది మీ వినయాన్ని ఎన్నడూ తీసివేయకూడదు. సొంత చేతులతో పనిచేసిన ఒక రాజు, రాత్రి వేళ ఒంటరిగా ఏడ్చిన ఒక పాలకుడు. అల్లాహ్ మీకు ఏ హోదా ఇచ్చినా మీరు ఎక్కడి నుండి వచ్చారో మరచిపోనివ్వకండి. మీరు పొరపాటు చేశారని అంగీకరించడం తప్పు కాదు. ఒక ప్రవక్త కూడా తాను త్వరపడి తీర్పు ఇచ్చానేమో అనే భయంతో సజ్జాలో పడ్డారు. వినయం అనేది బలహీనత కాదు, అది దాని నిజమైన రూపంలో ఉన్న బలం. నిజమైన ఆరాధన అనేది ప్రదర్శన కోసం కాదు, అది సంబంధం గురించి. ఎవరూ చూడని రాత్రులే అత్యంత ముఖ్యమైన రాత్రులు. బహుశా ఈ రోజు మీరు గుర్తించబడనట్లు భావిస్తుండవచ్చు. బహుశా మీ జీవితం సాధారణమైనది అని మీరు అనుకుంటుండవచ్చు. దావూద్ అలైహిస్సలాం ను గుర్తుంచుకోండి. ఆయన చరిత్రను మారుస్తారని ఎవరూ ఊహించని ఒక మేకల కాపరిగా ప్రారంభించారు. కాని ప్రజలు చూడలేని దానిని అల్లాహ్ చూశాడు. అల్లాహ్కు ఆయన నిష్కల్మషత తెలుసు. అల్లాహ్ ఆయనను మేకల పొలాల నుండి ఒక రాజ్యం యొక్క సింహాసనం వరకు హెచ్చించాడు. ఒక నిజాయితీగల సేవకుడి ద్వారా అల్లాహ్ ఏమి చేయగలడో ఎన్నడూ తక్కువగా అంచనా వేయకండి. వినయంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, అల్లాహ్ను నమ్మండి మరియు ఫలితాలను ఆయనకే విడిచిపెట్టండి. ఓ అల్లాహ్, దావూద్ అలైహిస్సలాం యొక్క ధైర్యాన్ని, దావూద్ అలైహిస్సలాం యొక్క న్యాయాన్ని మరియు దావూద్ అలైహిస్సలాం యొక్క నిష్కల్మషతను మాకు ప్రసాదించు. నిన్ను తరచుగా స్మరించే, నిరుపేదలలా నిజాయితీగా జీవనోపాధిని సంపాదించే మరియు నీకు సంతోషం కలిగించే మార్గాల్లో ప్రతి అనుగ్రహాన్ని ఉపయోగించే వారిలో మమ్మల్ని చేర్చు. మా హృదయాలను వినయంతో, మా నాలుకలను నీ స్మరణతో మరియు మా జీవితాలను ప్రయోజనకరమైన కర్మలతో ఆశీర్వదించు. మరియు జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవక్తలతో మమ్మల్ని మళ్లీ కలిపేయి. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.